బాగుంది బాగుంది. బోటి కనపడుతుంది క్లియర్ గానే. బోటి కర్రీ బా. ఓకే, చికెన్ కర్రీ. పొగ మాత్రం చింపేస్తుంది, కళ్ళలో నుంచి కింద నుంచి పై దాకా వాసిపోతుంది. ఇక్కడ పొట్టోడికి దోలు తీరిపోయింది. వామ్ము, పుల్లలు మాత్రం బాగున్నాయి, చక్కగా పొగ బాగుంది. ఇదిగో చికెన్ కర్రీ రావాలి. చికెన్ కర్రీ, చికెన్ కర్రీ. ఆహా, అద్దరిపోతుంది చికెన్ కర్రీ. మరి ఫంక్షన్ లో మామూలుగా ఉండదు. చిన్న పేరు పెట్టాలి. తీసావా చికెన్ కర్రీ? తీసావా? వైట్ రైసా? ఓకే ఓకే. ఇక్కడ చూడు, వైట్ రైస్ వండుతున్నారు ఫంక్షన్ కి. మామూలుగా కాదు, వైట్ రైస్ అంటే ఇది. ఆహా, వైట్ రైస్ రెడీ అవుతుంది. నెక్స్ట్ ఇంకేమవుతుంది? అక్కడ వచ్చి దమ్ బిర్యానీ. ఇక్కడికి వచ్చి ఇక్కడ చూపి, ఇక్కడ బాస్మతి దమ్ బిర్యానీ. అబ్బా, ప్లెయిన్ బిర్యానీ. ప్లెయిన్ బిర్యానీ, మామూలు ప్లెయిన్ బిర్యానీ. పొగ మాత్రం కళ్ళల్లో వాసిపోతుంది, మామూలుగా ఉండట్లా. పనిష్మెంట్ గట్టిగానే ఇచ్చారు వచ్చినందుకు. వామ్మో, ఓరు దేవుడా. ఓకే, అవునవును. ఏం వండుతున్నారు అల్లుడు? కాదు, ఏం వండుతున్నారు చెప్పు. చికెన్ కర్రీ. అదేది ఏది ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చికెన్ కర్రీ, బోటి, వైట్ రైస్, ఓకే, టమాటా పప్పు, బంగాళదుంప ఎగురు, సాంబారు, పెరుగు చట్నీ, పెరుగు. మనం ఒక్కొక్కటి ఐటమ్ చూద్దాం. బాగానే ఉన్నా కానీ సారు. మటన్ కర్రీ. కాదు, ఇప్పుడు ఏంటిది? ఏం వండుతున్నారు ఇప్పుడు? బాస్మతి బిర్యానీ. బాస్మతి బిర్యానీయా? ఓకే, అంటే ప్లెయిన్ ఇటు చికెన్ మామూలు ప్లెయిన్. ఓకే, మటన్ కర్రీ. మటన్ కర్రీ, చికెన్ కర్రీ, గోంగూర బోటి, ఇంకో చక్కెర పొంగలి మూత తీసి స్వీట్ చక్కెర పొంగలి. ఓకే, తిన్న వాళ్ళకి టమాటా పప్పు, బంగాళదుంప ఫ్రై, ఓకే, పెరుగు, పెరుగు చట్నీ, ఓకే, సాంబార్. ఓకే ఓకే. టిఫిన్ ఇది ఖాళీ అయింది కదా. ఇది కూర్చోలు గారు ఎత్తి కూర్చో మీద కూర్చో. 10 పెట్టు, 2 10 5 35 నీట్ గా ఉండే వంటనే బాగా నీట్ గా చేశాడు. ఏంటే ఖర్చులు మనం తెచ్చి గొప్ప. వండినోళ్ళు అదే వేలు ఖర్చు పెట్టి తీసుకొస్తారు. తీసుకొచ్చిన వాళ్ళు తీసుకొచ్చి గురు వండిన వాళ్ళు వంట చేస్తారు గొప్ప. అందులో ఉప్మా మట్టికి ఒకసారి కలిపి శుభ్రంగా ఉన్నది. దీంట్లో వంట మేస్త్రే బులబుద్ధి గారు చక్కగా నీట్ గా ఐదేస్తారు. మీరు ఖర్చు వేలు తీసుకొచ్చింది కాదండి గొప్ప. వంట మేస్త్రి అన్ని పాలాలు నాకొద్దు. వంట మేస్త్రి అన్ని రుచిగా చేసి వండితే ఎంత బాగుంటుంది. వేలు ఖర్చు పెట్టడం. ఇదే చక్కెర పొంగలం నరసింహపాలెంలో రామోళ్ళ ఇంటి ద్వారా వంట మేస్త్రి బులబుద్ధి. ఎత్తనారా మటన్ మటన్ అండి బాబు. ఇదేంటిది? మటన్ కర్రీ. మటన్ కర్రీయా? చిన్నపిల్లలకి ఓకే. వేడిగా అయ్యి మటన్ 11 వంట అయిపోవాలి ఇక్కడ. మొత్తం ఒకసారి 11 తీసుకోండి మీరు. మీరు తీసేయండి. కార్యాలు గుండుకాలు నీ మాట రికార్డ్ అవుతుంది. వచ్చి ఏంటిది? మటన్ కార్యాలు ఇవన్నీ? కార్యాలు గుండుకాలండి. ఫ్రై ఇవంతా? ఫ్రై. ఓకే ఓకే. మేస్త్రి గారు ఇదేంటిది? ఇది ఏట బోటియా? ఓకే, ఏట బోటి కూడా రెడీ అవుతుంది మంచిగా. ఇదేంటి ఫ్రై చేస్తారు ఎట్టా? ఇది గోంగూర బోటి రెడీ అవుతుంది ఇది. ఓకే, సూపర్. హైదరాబాద్ వంట రెడీ అవుతుంది. ఇదంతా వంట రెడీ అవుతుంది. వంటలు రెడీ. ఇగో ఇక్కడ డెకరేషన్ చేస్తున్నారు. ఇదంతా డెకరేషన్ చేస్తున్నారు. అన్న నుంచి మొత్తం డెకరేషన్ అనమాట. ఇదంతా ఇంకా కంప్లీట్ అవ్వలేదు అనుకుంటా. ఇది
కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిపోయిందమ్మా? ఇంకా అయిపోయిందా? ఇంకా అవ్వలేదా? ఇంకా అవ్వలేదా? అయిపోయిందా? ఓకే, రెడీ అవుతుంది. ఇంక ఇది మొత్తం వంటలు రెడీ అవుతున్నాయి. తిప్పి ఇది ఒక హీట్లో పెట్టుకోవాలి దాన్ని. దీంట్లో గోంగూర కలుపుతారా? టమాటా అచ్చా, నువ్వు చెప్పు, నాకు తెలియదు ఏమి వేస్తారు. ఓకే, వేసుకుంటే దోసకాయ వేసుకోవచ్చు, లేదంటే మానేయచ్చు. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, అదే మసాలా, అల్లం, ఎల్లిపాయ. ఓకే 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 ఓకే. ఈ వెజిటేబుల్ కి బంగాళదుంప వేపుడు అనమాట. తిన్నోళ్ళు ఉంటారుగా. అవునవును, ఓన్లీ ఎవరైనా వెజిటేబుల్ ఉంటే ఇలా శనివారం పూట కొద్దిగా ఏదో ఆలకాయ, బంగాళదుంప అవి అన్ని ఏర్పాట్లు చేయాలిగా గురువు గారు. మామూలుగా లేదు. అన్ని ఏర్పాట్లు చేయకపోతే వాళ్ళకి మరి, ఎందుకంటే గురువు వచ్చిన వాళ్ళు అందుట్లో ఏదో ఒకటి పోయినా వంట మెట్టని తిడతారు. బంగాళదుంపలు ఏపుడు చూసారా? తిన్నోళ్ళకి ఇదంతా వెజ్ వాళ్ళకి చూసుకోండి. దీన్ని ఎలా వండాలంటే ముందు నూనె పోసి, నీళ్లు పోసి, వెజ్ వాళ్ళకి ఇదంతా తాలింపు కిందలు వేసుకుందా. అవునవును, రెడీ అయిపోయింది. ఏంటా బంగాళదుంప ఫ్రై కదా ఇది? బంగాళదుంప ఇగురు రెడీ. ఏంది గోంగూర బోటీలో ఇది? అచ్చా, ఇది వచ్చేసి గోంగూర బోటీలోకి గోంగూర ఇది. గోంగూర బోటీ అయిపోతుంది మంచిగా. రెడీ అయిపోతుంది. గోంగూర మటన్ గోంగూర రెడీ అయిపోతుంది. బోటీ గోంగూర. Hello guys, my new vlog. Please to channel my Sakrapara. Sacrifice.